కంచునందు మ్రోత కంచునందు మ్రోత ఘనముగా నుండును కనకమందు మ్రోత కానరాదు. కంచునందు మ్రోత ఘనముగా నుండును కనకమందు మ్రోత కానరాదు. అల్పులయందుండు ఆడంబరము మెండు అల్పులయందుండు ఆడంబరము మెండు పైన పూతలేల భక్తులకును మేలి పూతలేల మేలి పూతలేల భక్తులకును. It's the brass that makes the sound that you would hear. But you don't find any sound out of gold. It's only the low men, the mean people, who have got all the pomp and show. Why is it that devotees also need this kind of coating, outer coating? విద్యార్థులారా, Students, ఈనాటి విద్యార్థులు కలిమి చెలిమి బలమును ఆశించుతున్నారు కానీ గుణమును ఆశించుటలేదు. the students want today the friendships, associations, properties, and physical strength, and not character. సమత మమత సమగ్రత సౌభ్రాతృత్వము ఈ నాలుగింటిని మానవుడు ముఖ్యంగా సాధించాలి. Man should achieve these four cardinal principles: equality, the love, integrity, and fraternity. విద్యయందు ఎట్టి ఆడంబరము పనికిరాదు. The pomp and show should not find a place in education. సద్గుణములు సదాచారములు సత్సంపత్తి సత్ప్రవర్తన ఇవియే విద్యార్థికి ఉండవలసినటువంటి సహజ లక్షణములు. A student should possess these natural qualities of virtues, good practices, good association, and good behavior. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ఆధునిక యుగమునందు వీటికి అన్నింటికి విరుద్ధమైనటువంటి చర్యలు జరుగుతూ వస్తున్నవి. Unfortunately, in this modern age, we find contradictory behavior and tendencies. దుస్సంగము దురాలోచన దుష్ప్రవర్తన దుశ్చింతనతో కాలమును గడుపుతున్నాడు ఈనాటి విద్యార్థి. The modern student is spending all his time in wicked thoughts and bad actions and bad emotions. కనుక మనకు ఆడంబరాలు సరి అయినటువంటివి కాదు. Therefore, we should not have any kind of show or pomp. కంచు కనకము రెండూ చూచినప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి. Brass and gold look alike, కానీ కంచు శబ్దము ఘనముగా ఉంటుంది, but the sound కనక శబ్దము చాలా శబ్దరహితంగా ఉంటుంది. the brass makes too much of sound that you don't get it out of gold. కనుక ఈనాటి విద్యార్థులు ఆడంబరమైనటువంటి యొక్క మాటలు అణగచెట్టుకోవాలి. Therefore, the students today should keep under check all that show. You cannot always oblige. You can speak always obligingly. నీవు గొప్ప విలువను సంపాదించనక్కర్లేదు. నీవు ఘనముగా గౌరవంగా పలుకులు పలికి విద్యార్థి అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలుపుకోవాలి. You need not use high-sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way. Not smooth and sweet. Smooth and sweet. మన మాటలు మధురంగా
వినయంగా విధేయతతో మనము ప్రకటింపచేయాలి. Our words should reflect all the humility and obedience, and they have got to be sweet also. ఈనాడు భగవంతుడు ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి గుణములు, వీటిని మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము? How are we making use of these God's gifts? మతి, ఈ మనస్సును మనం ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము? How are we making use of our mind? గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహమే. All these four, the mind, the destination, the position and the wealth are God's gift. ఈనాటి మతిని మనము దుర్మతిగా భావిస్తున్నాము, ఉపయోగిస్తున్నాము. We are making use of our mind in a wrong way. మతిని కేవలము ఉన్మత్తునిగా మార్చుతూ వస్తున్నది. It's only the mind that gets intoxicated and gets ఈ lost. మతియే మదోన్మత్తునిగా మారుస్తుండాలి. And it's only the mind that turns proud. మతిని సద్వినియోగపరుచుకుంటూ రావాలి. We have to make proper use of our mind. మతి కలిగినటువంటి వాడే మతమును ఆశిస్తుంటాడు. The one with mati, the mind, will have the matamu and the religion. కనుక జగత్తునందున్నటువంటి సర్వ మతమును కూడాను మతిని పురస్కరించుకొని ప్రవర్తిస్తున్నవి. All religions are based on the mind. మతములన్నీ చేరి మంచిని బోధించే, తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు మంచివైనా మతమేది చెడ్డది. వినుడు భారతీయ వీరసుతుడ వినుడు, వినుడు భారతీయ వీరసుతుడా. All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad? The son అన్ని of మతములు God కూడాను know this. సత్యమనే బోధిస్తున్నాయి. All religions advocate truth అన్ని only. మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి. All religions want us to practice dharma. అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తూ ఉండాలి. All religions want us to consider mother as God, father as God, and the preceptor. పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి. All religions teach broad feelings that you should respect the elders and you should earn a good name and respect in society. కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం. Because of our defective mind, we consider religions also bad. కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్. To realize is religion. రిలిజన్ ఆఫ్ లవ్. Religion of love. ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి. Every religion advocates these sacred teachings and principles. కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి. Every man should make every effort to lead a human life. ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి. Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life. కనుక లోకములో వినయ విధేయతలతో జీవించదగినటువంటి వాడే మనిషి అని ప్రబోధించింది మన యొక్క ఉపనిషత్తులు. Our Upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human. కవిం పురాణం అనుశాసిత రణోరణీయం స్వరజ్య సర్వస్య దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. కవిం, ఎవరు కవి? మానవుడా కవి? కాదు. Who is the poet, composer? Is the human? No. కేవలం పదములను
చేర్చేటువంటి వాడే మానవుడు. Man only combines words. ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు. Because the words have got all the clarity, he could మానవుని bring them కంటే together. ముందుగానే పుట్టినవి పదములు. The words were born even before man. కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే. Only God who created these words. ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి? How should he be? త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి. He is only true composer, the poet. He knows who has the vision of all the three భూత periods of భవిష్యత్ time. వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి. He should be able to see the past, present and the future. కనుక ఈ కవి ఎవరనగా భగవంతుడే. God is the supreme poet. పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు. Purana doesn't mean epics like Ramayana, Bharata, Bhagavata. పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశక పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు. This body is the Pura, and the principle of awareness that moves from top to toe is this Purana. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు. Since God moves about in the form of awareness all over our body, he is Puranam. ఇతను సమష్టి స్వరూపుడు, He is cosmic form. వ్యష్టి స్వరూపుడు కాదు. He is not ఏదో individual. ఒక వ్యక్తి యందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు. We cannot limit him to an individual. అందరి యందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము. God is awareness present in everyone. కనుకనే ఈశ్వర సర్వభూతానాం, అందరి యందు ఉండేటువంటి వాడు భగవంతుడు. God is present in all living creatures. అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు. God is this Purana. అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు, కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి. In this world, we are bound to be punished when we commit certain errors, the mistakes and sins. కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వతవచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం. The command is this Shastra. ఒకరెవరైనా దొంగతనము చేసినప్పుడు అతన్ని తీసుకువెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు. If anyone commits theft, the police will put him in prison. శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కానీ తన మనసును ఎవరూ లాక్ చేయడానికి వీలు కాదు. Body is imprisoned, but it's impossible to imprison the mind. తన మనసు సర్వత్రా సంచరిస్తుంది. తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుల ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు. But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences. కనుకనే శరీరంను బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు. The one who controls the mind is Anushasita. అనగా అతను దైవమే. That Anushasita is God himself. కవిం పురాణం అనుశాస్త రణోరణీయాం స్మరజ్య సర్వస్య తాతారమచుంత మాదుత్య వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు. He is of the brilliance, effulgence of sunlight. సర్వుల మనస్సునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. He is in the form of intellect in everyone, shining all the time. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం, భగవంతుని మేము కనుక్కున్నాము అన్నారు. The rishis, the ancient sages, having done penance, they returned back ఎక్కడ and said, కనుక్కున్నారు? we have seen God. Where have they seen? తమస పరస్తాత్, ఈ తమస్సుకు ఆవరణ కనుక్కున్నాము. Beyond that pitch darkness, they could see the divine. డార్క్నెస్ ఇగ్నరెన్స్. Darkness of ignorance. కనుక ఈ తెలివితేటలనేటువంటి దాని యొక్క చీకటికి వెనుకల మేము భగవంతుని తెలుసుకున్నాము.
We could see God beyond this darkness of ignorance as effulgence. లౌకిక ప్రపంచమునందు కాదు, Not in this ఈ physical భౌతిక world. ప్రపంచమునందు కాదు, Not in ఈ this ప్రాకృత world. ప్రపంచమునందు కాదు, ఈ స్థూల ప్రపంచమునందు కాదు, అంతర్ ప్రపంచమునందు అంతర్భావంలో మేము గుర్తించాము. It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు. God shines as brilliant light beyond this darkness of ignorance. కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు. Therefore, if man leads a human life, he would become God himself. అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు. Then he will remain as a precious gold, changeless. నీవు పిత్తడిని తీసుకుని వచ్చి పెట్టేస్తే అది కొంతకాలంలో కొంత మార్పు రావచ్చును. You may bring here the brass, it may change after some time. కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు. The gold may be there for long and over years. దీన్ని in the ఎంత mud, it కాల్చినప్పటికీ changes. ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు. The more and more you burn gold, it shines brilliantly more కనుక and మానవుని more. యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత 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 పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు. Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more. కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది. As mind is processed or cultured, it will improve. కానీ బ్రాస్ ఆ విధంగా కాదు. It's not so with brass. ఇలాంటి పరిస్థితుల్లో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది. But apparently both are alike. ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు, చూడ చూడ రుచులు జాడవేరు. Camphor and salt look alike, but the tastes differ. కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషుల మాదిరి మనం భావించరాదు. By mere looks, we should not consider everyone human. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట. In this world, one should be a true human first. మనుజుని దుష్కృతనేనెల్లా పొగడుతుండు వాడే చెవట. The one who praises all wicked actions is a dunce and a fool. ఆత్మ విద్య నేర్చిట ఆధ్యాత్మను కనుగొనుట. The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge. సర్వములకు మూలములకు బాట ఇది ఏ శృతులు చెప్పు మాట. It is a declaration of all the sacred texts that would show the royal path. శృతులంతకుడు ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి. All sacred texts gave this sacred teaching. సర్వ మార్గములకు ఇదే మూలము. It is the goal of all paths. సర్వ జీవములకు ఇదే ఆధారము. It is the basis of all creatures. సర్వ సృష్టికి ఇదే కీలకము. This is the secret of the entire వ్యక్తి creation. మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి. Man should make every attempt to know the mystery of the mind. మానవుడుగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి. Man should lead the life of a human in true spirit. ఆకార మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు. He is only a human being in form, but not by conduct. కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి. So we should be humans in practice. మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి. Our form, our feelings, our actions should be highly valuable. They should be sacred and pure. శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి. They should be one of character. సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి. It's one that's all richness of the character and good feelings and virtues. ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం. To develop that human quality, education is విత్ essential. విత్ 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 అనగా ప్రకాశము. With means effulgence. ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య. The education in this human life give us that కానీ brilliance. ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు. In the modern education, there is education, but there is no elevation. ఎలివేషన్ చాలా అవసరం. Elevation is necessary. ఎక్కడ చూసినా కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. Everywhere education and education only. ఇది విద్యార్థి యొక్క లక్ష్యం కానేరు. This is not the quality of a student. కేవలము సోమరిపోతుల యొక్క లక్షణము. It is the quality of a lazy fellow. లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్. Laziness is rust and dust. రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
Realization is best and rest. కనుక లేజినెస్ ను మనం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు. So we should never give any scope for this laziness. చదవడానికి ఒక వీలు పడనటువంటి వాడే ఈ ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు. The one who has no time to study and becomes lazy. నో టైం కాదు, టైం ఇస్ దేర్, లాట్ ఆఫ్ టైం. A lot of time is there, he doesn't study, therefore he is lazy. కాలం ఎంత వ్యర్థము, He wastes his time. ధనం ఎంత వ్యర్థము, Money is wasted. ఎనర్జీ ఎంత Energy is wasted. తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ. The parents will be too anxious about his future. కనుక నాట్ యాంగ్జైటీ, Anxiety, full of anxiety. నా పిల్లవాడు ఏమవుతున్నాడు, స్ట్రైకులు చేస్తున్నారట, మా పిల్లవాడు ఏమవుతాడు అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. Parents are full of anxiety. What is going to happen to their children? And మీ నుంచి తల్లిదండ్రులకు సరి అయిన కీర్తిని సంపాదించాలి. you should bring a good name to your parents. మీ బ్లడ్, Your blood, మీ ఫుడ్, your food, మీ హెడ్, your head, మీ దుడ్డు, your money, పేరెంట్స్ గిఫ్ట్. or parents' gift. కనుకనే పేరెంట్స్ కి మొట్టమొదటి గ్రాటిట్యూడ్ మీరు ఇవ్వాలి. So you should express your gratitude to your parents first. పేరెంట్స్ కి ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు. You should not be the cause for any anxiety to your parents. ఇలాంటి విద్యార్థులుగా తయారు You కావాలి. should be such students. ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి. You should be ideal students. వారిని నేను అప్పుడప్పుడు బంగారు 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 అని పిలుస్తాను. Swami will address such ideal students as Bangaru, gold. అందరూ గోల్డ్ కావాలి. Everybody should be gold. ఎలాంటి గోల్డ్? What sort of gold? గోల్డ్ కాదు, Not ప్యూర్ ro- గోల్డ్ కావాలి. not rolled gold, but pure gold. ఏ విధంగా? How? స్వచ్ఛమైనటువంటి హృదయంగా ఉండాలి, You should have a pure heart. పవిత్రమైన భావంగా ఉండాలి, You should have sacred thoughts. నిత్యమైనటువంటి జీవితంగా ఆదర్శాన్ని అందించాలి, You should lead an eternal life following eternal principles. త్రికరణ శుద్ధిగా ఉంటుండాలి. You should have purity of heart, thought, word and deed. కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్. The proper study of mankind is man. కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. We should- మ్యాన్ కైండ్, In this, మ్యాన్ అనగా కైండ్నెస్, కంపాషన్ లో ఉండాలి. this very word mankind, you should have this kindness, compassion. మ్యాన్ కైండ్, Mankind. యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్. You are not only man, but you belong to mankind. కంపాషన్ మనలో ఉండాలి. You should have compassion with it. అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు. Therefore we belong to ఈనాడు అంతా mankind. కూడాను అది కేవలము ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలంను వ్యక్తం చేసుకుంటున్నాం. అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We just use this word without knowing its meaning and waste the time. కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము. By your character and virtues, you yourself can transform భగవంతుడు into వేరే God. చోటు లేడు. God is not separate from నీవే you. భగవంతుడవు. You are God. నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు. If you have got sacred heart, there's no other God other than you. తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు. You'll find the divinity dancing in your heart. నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు. God will be pilot in your heart, driving you, speeding ahead of కనుక time. భగవంతుడు ఓనర్ కాదు. God is not the owner. యు ఆర్ ది ఓనర్. You are the owner. భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్. God is only pilot. అందువల్లనే పార్థ సారథి అన్నారు. So, he's the divine pilot, ఎవరు Parthasarathi. కృష్ణుడు ఎవరికి సారథి? పార్థునికి సారథి. Krishna is the charioteer of Partha Arjuna himself. కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు, Krishna is the owner, not the owner. పార్థుడు అక్కడ ఓనరు. Partha Arjuna is the owner. కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్. Krishna is only a అదే driver. రీతిగానే Likewise. మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము అదే మీ ఓనర్షిప్. Therefore your heart, the sacred feeling, భగవంతుడు దీనికి belong to డ్రైవర్. you. ఊరికే డ్రైవ్ చేస్తూ పోతున్నాడు. God is merely a driver. కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి. Take God as your driver and carry on this life sojourn. షిరిడీలో 90 సంవత్సరములకు పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు. There in Shirdi, 90 years back, a devotee came from a village by name అతను Nanded. గొప్ప శ్రీమంతుడే. He's a very rich man. వాడియా అని అతని పేరు. His name is వాడియా Valia. వాడియా Vadia. కనుక అతను షిరిడీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు. He was making all efforts to reach Shirdi. కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు. But his close friend is Dasgan. దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిరిడీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిరిడీ సంకల్పం నాలో రావటము. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు,
కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది కనుక నేను షిరిడీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు. He approached his friend Dasgan and said, Sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my first అదే visit. గ్రామంలోనే సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగవాడు. In the same village, there is another one by name Satchit. అతను చాలా కష్టించి పని చేసేటువంటి వాడు. He works very hard. అతను సాధు హృదయుడు. He is pious-hearted. అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి సాధు స్వామి అని పిలిచేవారు. Everyone will call him as a pious man, Sadhu Swami. అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు. He worked as a daily casual labor. కానీ అందరికీ మంచి బోధ చేసేటువంటి వాడు. But he gives good teaching to everybody. ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు. He never taught anything which he has not practiced himself. ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు. As he didn't find any other work, he was weak. ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడ్డుకున్నాడు పాపం. And this Swami was taking rest. ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు. Nobody spoke to him. ఒకనాడు One day, ఈ యొక్క షావుకారి ఉన్నాడు చూడండి, this rich man, వాడియా, Wadia, అతను పోతూ పోతూ జట్కాలో అని టాంగా నుంచి చూచాడు. he was passing by in his tanga and he saw him. అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు. He saw him very weak. బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి. He is one of compassion. ఒక హోటల్ వానికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టు ఈ దినము అన్నాడు. He spoke to the hotel proprietor there and find out what he really wants that day. సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. All that he wanted was served and he said God is great. దిక్కులేని వాని దేవుడోము, He is only the refuge of the forlorn. అడవుల యందున్న, Either in the forest ఆకాశముననున్న, or in sky, గుట్ట మీదనున్న, mountain top, నట్టేటబడి ఉన్న, or mid sea, పట్టణమునున్న, city, పల్లెనున్న, or village, ఎచ్చటున్నను wherever you are. దిక్కులేని వాడు దేవుడోము God will be with you. He will never forget you. అనుకున్నాడు తనలో పాపం. He thought within himself like that. ఈ పెట్టినటువంటి వాని కూడాను థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతలు అందించాడు. He also expressed his thanks, gratitude to him. ఈ దాస్గన్ చెప్పిన తర్వాత ఇతను వాడియా షిరిడీకి ప్రయాణమయ్యాడు. Wadia started journeying to Shirdi. భార్యను తీసుకున్నాడు, షిరిడీకి వెళ్ళాడు. He was accompanied by his wife. షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, ఏ 5 కాసులు ఇచ్చే నాకు అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు దక్షిణ. The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees as dakshina. 5 రూపాయలు నాకు దక్షిణి అన్నాడు. He said, give me 5 rupees, 5 coins. ఇతను శ్రీమంతుడే, ఏమీ వెనుక జగ్గలేదు. తీశాడు. అప్పుడు 5 రూపాయల నోట్లు లేవు, 1 రూపాయి నోట్లు లేవు, 2 రూపాయలు, అంతా కాయిన్సే. He's quite rich man. There's no shortage of money anyway. There were no currency notes in those times. మంచి 5 లాంగ్ కోట్ coins. వేసుకున్నాడు కాబట్టి పెద్ద జోబీలంతా ఉంటున్నాయి. దాంట్లో నుంచి కాసులు తీశాడు. 5 రూపాయలు ఇచ్చేకపోయాడు. As he has put on long coat, he was carrying coins in his very broad, long pockets. He could easily చెప్పాడు, collect and give. బాబా Baba, వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి. Vadi, I don't want 5 rupees now. I want 1 rupee to NS. 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు. You paid 3 rupees 14 NS before. ఇతనికి ఏం అర్థం కాలేదు. He didn't understand. ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇతను లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిరిడీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం. This man thought people say Baba is a great one and perhaps he's quite a great man. Perhaps he's quite mad. This is my first visit, this first time I'm seeing him. How is that I paid 3 ఎప్పుడు rupees నేను 14 బాబానే before? చూడలేదే, I never met him. షిరిడీకి రావటమే ఇది మొదలు. This first visit to Shirdi. నేను ఎప్పుడు ఇచ్చాను 3 రూపాయల 14 అణాలు? When did I pay 3 rupees 14 NS? సరే ఏదో పోన్లే వచ్చాను దర్శించుకున్నాను అన్నాడు. 1 రూపాయి 2 అణాలు ఇచ్చాడు. Somehow I came here and he paid the balance 1 rupee వెళ్ళినాడు. and he returned. ఎక్కడికి? Where has he gone? నాందేడ్. Nanded. అక్కడికి వెళుతానే 2వ దినము Following day, దాస్గన్ వచ్చాడు. Dasgan came. షిరిడీకి పోయావు కదా, ఏం చెప్పాడు. పాపం ఈ వాడియా అంత తృప్తిగా లేడు.
Dasgan said, you visited Shirdi, what happened? This body is not satisfied completely with his visit. దాస్గన్ Dasgan, నాకు అతని మహనీయుడుగోలే నాకు కనిపించటం లేదు. he didn't look like a noble soul, great man. ఏదో పిచ్చివాడి వలె కనిపిస్తుండాలి. He looked like a ఆ madman. పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవత్ శక్తి ఉండవచ్చును. There is divinity even in this mad person. కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు. Somehow I could not pay total ఏమి respect. జరిగిందో చెప్పమన్నాడు. Dasgan wanted, what happened? నేను వెళ్ళిన తక్షణమే 5 రూపాయలు అన్ని దీనికి సుంకం ఇవ్వమన్నాడు. The moment I reached there, he asked for 5 rupees, 5 coins. అదే నా దక్షిణ అన్నాడు. He said, that's the offering dakshina. ఇస్తూ ఉండంగానే While I was giving, 3 రూపాయల 14 ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 నాకు ఇచ్చేసేది చాలు అన్నాడు. the moment I was about to give, he said, you paid 3 rupees 14 annas before, now we నేను give the ఎప్పుడు balance. బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు. I never met Baba before. Why is it that he's asking like this? దాస్గన్ బాబాకు మహాభక్తుడు. Dasgan is an ardent devotee of Baba. యోచించాడు. He thought over. బాబా ఎప్పుడు లేనివి పలకడానికి వీలు కాదు. Baba will never tell him సర్వత్రా that. ఉంటుండేటువంటి వాడు బాబా. Baba is సర్వ present, జీవులు ఎందు ఉండేటువంటి బాబా. He is present in all creatures. అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు. If you say so, you are నీదే really దోషం mistaken. కానీ బాబాలో దోషం లేదు It is your mistake. Nothing wrong with Baba. అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్. Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way? షిరిడీకి పోయే 3 దినాల ముందుగా నేను టాంగాలో వస్తుంటే ఒకరు ఉన్నాడు, ఒకరి మన గ్రామంలోనే ఉంటున్నాడు, కూలిస్వామి కూలిస్వామి అని. While I was proceeding to Shirdi in Tanga, I saw on the way our local resident, Kuli Swami. అతనికి ఇంత అన్నం పెట్టించాను హోటల్ వాడితో చెప్పి. I asked that proprietor of the hotel అంతప్ప to నేను serve ఎవరికి food. దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు. I did not offer money in charity to anybody other than అయితే this. దానికి ఎంత అయింది అన్నాడు. Then what is the cost of the food served for that Kuliba Swami? తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు. He sent his 3 peon. రూపాయల 14 అణాలు అయింది అన్నాడు. He said the price of the food served to this Kuli Swami is 3 rupees 14 annas. చూచావా, See there. ఆ 3 రూపాయల 14 అణాలు నువ్వు బాబాకే ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినా బాబాకే ఇచ్చినట్టే. 3 rupees 14 annas paid to him amounted the payment to Baba himself. You may pay anybody. కనుక బాబా సంకల్పం లేకుండా ఏది జరగదు. Without Baba's will, nothing can కదలదు happen. నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును కారణ కారణ. Without your will, even a grass blade will not move. But the cause of the causes. అది నిధు ననగ నేల పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మది గడంగరు ముదిమి చెందరు భువిని కొందరు వివేకమున వర్తించదనవి కడు విర్రవీగెదరు కాని చివరికి వేళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఎక్కడ చెప్పడానికి అవుతుంది? అంతా భగవంతుని యొక్క ఇవే. How do you decide that? This everything is divine. కనుక అందరి యందు భగవంతుడు ఉన్నాడు. God is present in all. నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే. Whatever you may do, it amounts to the activity, ఇది action భారతీయ to God. సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము. This is the main principle of the culture of Bharat. అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి. All religions accept this view. కనుక అతనికి 3 రూపాయల 14 అణాలు ఇచ్చావు. You paid 3 rupees 14 annas to ఆ that 3 person. రూపాయల 14 అణాలు బాబాకు చేరిపోయింది. This 3 rupees 14 annas అతను reached అడిగినటువంటి Baba. 5 రూపాయల లోపల 1 రూపాయి 2 అణాలు మాత్రమే నీతో తీసుకున్నాడు. So he collected 1 rupee 2 annas from you. చూశావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి. The history and the stories of God are so mysterious. కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు. Don't consider Baba in a different అనేటప్పటికీ way. ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది. Bhadia was very much astonished ఇది and 3 surprised. రూపాయల 14 అణాలు 1 రూపాయి 2 అణాలు అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుండాలి. And the total నా is బుద్ధి exact. తక్కువ ఈ విధంగా పోయింది. This is exact total 3 rupees 14 annas. రెండవ there. దినమే Second తిరిగి day, భార్యను పిలుచుకున్నాడు. along with his wife, మహాలస్పతితో వెళ్ళాడు. he went along with Mahalsapati. ఇంకా మహాలస్పతి వస్తున్నాడు అని భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటాది. Mahalsapati came rather late. ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును. If he's alone, he can ఈ go straight. ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం. Because women also follow, it leads to delay. మహాలస్పతి ముందుగానే వెళ్ళాడు. Mahalsapati went ఏ beforehand. మహాలస్పతి దాస్గన్ He said, Dasgan, దాస్గన్ Dasgan. ఏం చెప్పాడు వాడియా?
What is that Wadiya told you? ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట ఇవన్నీ అడుగుతూ వచ్చాడు. He went on putting questions, how much money is paid to Kuli Swami? వాడియా విన్నాడు. Wadiya heard this. మా దాసగం తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమీ చెప్పలేదు. Dasgan came along with him, he didn't inform బాబా anything నన్ను before. క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు. He sought his pardon and fell at his feet, Baba. అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు. The rich man, being a rich man, brought a basket full of fruits. అందులో అరటి పండ్లు గులే ఉంటుండాలి. He was carrying plantains bunch. ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు. He collected 4. వాడి ఆ భార్యను పిలిచాడు. ఈ 4 ఇచ్చాడు. He called the wife of Wadiya and gave these ఆనాటి 4 స్త్రీలు plantains. చేతులతో తీసుకునేటువంటి వారు కాదు. Those days, women ఒడిని never resisted. పట్టేటువంటి వారు. They will stretch their sari and receive fruits there. అప్పుడు ఆ శారీ లోపల ఈ 4 పండ్లు వేశారు. And Baba placed all these 4 fruits there. ఈ 4 నీవే తినాలి. He said, you only should eat these 4 fruits. ఎవరికి ఇవ్వకూడదు. You should not give to anybody. నీకు 4 పుత్రులు అవుతారన్నాడు. You will have 4 sons. అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. Prior to that, Wadiya visited many ఎవరి మాటను people. చక్కబడలేదు. కట్టకడపటికి బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు. Wadiya consulted many astrologers, lost a lot of money. But Baba's word came true. ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు. Following year had a very good son. అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి And he took his son, బాబా పాదాల పైన వేసి, made him fall at ఆనాడు his feet. వచ్చేటువంటి భక్తులకు ఏమీ వసతులు లేవు. There were no provisions, conveniences for అందువల్ల devotees there. మొట్టమొదటినే వాడియా గేమని ఒకటి వాడియా ఇల్లు అని కట్టాడు. First time, the Wadiya అది residence ఇప్పుడు was కూడా built there. ఉంటుండదు ఇంకా అక్కడనే. It is వాడియా there even now. స్ట్రీట్ అని It is there చాలా even now. పాతబడిపోయింది పాపం. It's very old. ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ వేసేటువంటిది కాదు. There were no concrete constructions in those days. కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు. Nobody can say, nobody can ever comprehend God's will, God's actions. కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు. When we lead a true human life, God will certainly నీ know. మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వల్లే ఉంటుండాలి. Our mind should be pure and clean like a mirror. కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళొద్దు. You should never be after show. and నిజమైన pomp. ఆనందాన్ని నీవు ఆశించు. You really be after true bliss. నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా నీవు ఉండవద్దు. Never lead an artificial life. హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు. You should be heartful man. అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి. Then you will have all comforts and conveniences. విద్యార్థులారా, Students, విద్యార్థుల్లో కూడా కొంత సమయంలో ఈ వయసు అలాంటిది. this age is such. అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. At times you commit certain mistakes. ఆ పొరపాటు తిరిగి తాము సర్దిద్దుకొని You have to తిరిగి correct, 2వ పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి. you have to correct those mistakes and see that you don't repeat చేసిన them. పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు. You should not continue to do ఏదో mistakes. తెలియక పొరపాటు చేయవచ్చును. Unknowingly you might have done. తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు. Having known, you should never repeat it. కనుకనే తెలిసి మెలగాలి. Therefore, know in full awareness knowledge. చూచి త్రొక్కు, Watch your step తెలిసి మ్రొక్కు. and in full understanding offer your obeisance. చూచి త్రొక్కు, ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక ఉట్ర ఏమిటని చూచి త్రొక్కు, తెలిసి మ్రొక్కు. Watch your step whether you find on your way the dung or a thorn or what is there. తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు నువ్వు ప్రవేశించవద్దు. Never commit any mistake. కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు, Tyagaraja also said, తెలిసి వెలగాలి నాన్న, you have to conduct yourself in full knowledge. భగవంతుని నామాన్ని కూడా నువ్వు తెలిసి పలకమన్నాడు. You should chant the glory of God in full knowledge of it. నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించు అని చెప్పాడు. Know the meaning of God's name and chant to sing His glory. ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు. You should not sing like a tape గ్రామ్ record, ఫోన్ ప్లాట్ వలె నీవు పాడవద్దు. nor like a gramophone plate. కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు. Know the meaning and chant His నీ glory. హృదయపూర్వకంగా నీవు స్మరించు. Sing His glory పెదవులతో wholeheartedly. కాదు, హృదయంతో ఉండాలి. Not lip service. It will full of heart. ఇదియే
పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి. This is pure gold. ఈ పలికినట్టుగా నీవు నడుచుకో, You conduct yourself as you say. నడిచినట్టుగా నీవు పలుకు. And you say the way how you behave. పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు. Conduct yourself the way you declare and you say how ఇది you నీ behave. యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము. This is the main principle of your character. ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది. If you develop these noble feelings and noble thoughts right now, your future life will be a royal road. విద్యార్థులారా, Students, కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి. never have differences based on religion and అందరూ నా community. వారే, All belong to అందరూ me. బ్రదర్సే. All are brothers. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని Brotherhood of man, fatherhood of God. ఈ రెండింటిని తీసుకొని హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం. The culture of Bharat lies in these two principles. Help ever, hurt never. ఈ విధంగా జీవిస్తే భారతదేశములకే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు. If you lead such a life, you will be models to the entire world. ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. Bhagavan wants us to be like gold but not like a brass. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन हरि हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन हरि भजन हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति